అదృష్టం ఒక్కసారి తలుపు తట్టినప్పుడే తెరవాలి. బద్దకిస్తే వెనక్కి తిరిగి వెళ్తే జీవితంలో మళ్ళీ అవకాశం రాదు. నేను జీవితాన్ని అనుభవించాలనుకుంటున్నాను. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. కావాలంటే నేను సర్వాధికారాలు నీకు రాసిస్తూ బాండ్ పేపర్ల మీద సంతకం చేసిస్తాను. మామయ్య నాకిచ్చిన ఆస్తి కూడా ఆడబడుచు కట్నంగా నీకే తిరిగి రాసిస్తాను. నేనే కాదు, గుణ చేత పిల్లల చేత కూడా సంతకాలు పెట్టిస్తాను. ఇంకా నీకేమన్నా అనుమానాలుంటే ఒక్కసారి మా ఇంటికి రా, ఫ్రెండ్లీగా మాట్లాడుకుందాం, ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేసుకుందాం. ఇక నుంచైనా నీ బ్రతుకు నువ్వు హాయిగా సుఖంగా, నా బ్రతుకు నేను సంతోషంగా గడిపేద్దాం. ఏమంటావు శక్తి? ఏంటి ఆస్తి ఎరవేసి చేపను పట్టినట్టు నన్ను పట్టి ఎక్కడో ఇరికించి ఏదో నిరూపించాలని చూస్తున్నావా? అయ్యో, అలాంటి ఆలోచనలైతే నాకెప్పుడూ రావు. ముందు ముందు కూడా అలాంటి ఆలోచనలు నేను చెయ్యను. నీకు కావాల్సింది నీకొస్తుంది, నేను ఆశించింది నాకు దక్కుతుంది. ఇంకెందుకు చెప్పు? కాదు కూడదు, నేను ఇలాగే ఉంటానని నువ్వు డిసైడ్ అయితే ధరణితో ధీరజ్ పెళ్లి జరిగినా జరగకపోయినా ఆస్తిలో నీకు చిల్లి గవ్వ కూడా నేను దక్కనివ్వను. నువ్వు గమనిస్తూనే ఉన్నావు కదా, ఈ మధ్య గుణ నా మాట వింటున్నాడు, చూస్తున్నావు కదా. గుణాన్ని పూర్తిగా నా గ్రిప్లోకి తీసుకుంటున్నాను. నేను చెప్పినట్టు చేసేలా చేసుకుంటున్నాను. అప్పుడు నిన్ను కట్టుబట్టలతో బయటికి గెంటిస్తాను. అప్పుడు నువ్వు అనాథలా మిగిలిపోతావు. ఏ ఆధారాలు లేక తిండి కోసం మందికి చేతులు చాచాల్సి వస్తుంది. బాల్ నీ కోర్టులోనే ఉంది. ఆలోచించుకొని ఆన్సర్ చేయ శక్తి. ఓకే, నేను ఆలోచించుకోవాలి. నాకు కాస్త టైం కావాలి. ఆలోచించుకో. ఆలోచించుకొని నిర్ణయం తీసుకుని నా ఆఫర్లకు ఓకే అనుకుంటే నాతో మాట్లాడు. లేదనుకుంటే పాము ముంగిసలాట ఇలాగే కొనసాగుతుంది. ఆహా శక్తి, ఈ రోజు నీ అదృష్టం పండింది. నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ లాగా ఓ గొప్ప అవకాశం. ఇట్ ఈస్ ఎ లక్కీ డే టు యూ. సెటిల్మెంట్ కి ప్రత్యర్థి పిలుస్తుంది. నువ్వింకా ఆలోచించుకొని చెప్తా అని మీనమేషాలు లెక్కేస్తే అదృష్టం దురదృష్టం అవుతుంది. నీ చేతికి నీ కొడుకు చేతులతో పాటు నా చేతికి ఓ చిప్ వస్తుంది. ఓకే అని ఒప్పేసుకుంటే నువ్వు ఎప్పటి నుంచో కావాలనుకున్న ఆస్తి నీకు దక్కుతుంది. ఆలసించిన ఆశాభంగం అంటారే, అదే ఇది. అసలు జనని ఎందుకిలా మాట్లాడుతుంది? అదిప్పుడు నాకు ప్రత్యేకంగా ఫోన్ చేసి ఇలా ఎందుకు ఆఫర్ ఇస్తుంది? సుఖపడడం కోసం, సంతోషపడడం కోసం. అందరూ నీలాగా క్రూయల్ గా ఉండరు కదా. తనదెప్పుడు పాజిటివ్ యాంగిలే. నువ్వే నెగిటివ్ గా ఆలోచించి ఎవరిని సంతోషంగా బ్రతకనివ్వవు. అసలు జనని మెట్టు దిగే మనిషి కాదు. భయపడింది. జనని భయపడింది. భయపడిందా? ఎస్. తనకి తన వాళ్ళంటే ప్రాణం. తన పిల్లలే శ్వాసగా బ్రతికిన మనిషి. ధరణి మీద అటాక్ జరిగింది కదా, భయపడినట్టుంది. అందుకే కాంప్రమైజ్కి వచ్చింది. లక్కీ ఛాన్స్ శక్తి, ఒప్పేసుకో. నీ లైఫ్ ఒడ్డున పడిపోతుంది. నీ కొడుకు సెటిల్ అయిపోతాడు. ఆలోచిస్తావేంటి ఇంకా? ఫోన్ చెయ్యి, ఫోన్ చెయ్యి, చెయ్యి. అంతేనంటావా? మీనమేషాలు లెక్కేస్తే మళ్ళీ శనిదేవుడు నీ నెత్తినొచ్చి కూర్చుంటాడు. అటుగా ఆఫర్ వచ్చినప్పుడు నువ్వు గెలిచినట్టే. ఆఫర్స్ మళ్ళీ మళ్ళీ రావు. ఆషాఢంలోనే సేల్స్ పెడతారు. అందుకో, దాన్ని వాడుకో. నువ్వెప్పుడు దుర్మార్గంగా ఆలోచించేదానివి కదా,
అవతల వాళ్ళ నుంచి మంచి ఆఫర్ వచ్చినా తప్పుగా ఆలోచిస్తున్నావు. మళ్ళీ జనిని మనసు మార్చుకునే లోపే ఈ ఆప్షన్ని వాడుకో. పద వెళ్దాం. వస్తున్నామని చెప్పు. నేను కూడా నీతో వస్తాను. క్రాస్ వెరిఫికేషన్కి ఎంతైనా బాగుంటుంది కదా. మీ మీటింగ్కి ఒక పాజిటివ్ ఎండింగ్ తీసుకొస్తాను. సెటిల్మెంట్లో నీకే ఎక్కువ లాభం వచ్చేలా చూస్తాను. చెయ్. సరే, అలాగే చేద్దాం. నువ్వెందుకు చెప్తున్నావో కానీ వింటే మంచిగానే ఉంటుంది కదా. చెయ్ చెయ్. ఫోన్ చేయి ముందు. చెయ్. బా ఇటీ. చెప్పు శక్తి. ఆ శక్తికి ఓకేనంట. మేము వచ్చేస్తున్నాము. పద రా వెళ్దాం. పద. రే, ఎందుకురా అంత డల్గా ఉన్నావు? ఏంటో ధరణి నా కన్న కూతురు అని తెలిసిన దగ్గర నుంచి తనతో ఉండాలని, తనతో మాట్లాడాలని, తన ఇష్టాలన్నీ తెలుసుకోవాలని, తనని సంతోషంగా చూసుకోవాలని మనసు తెగ ఆరాటపడుతుందిరా. ఎప్పుడెప్పుడు ధరణితో నాన్న అని పిలిపించుకుంటానా అని ఆశగా చూస్తున్నాన్రా. నిన్నటి నుంచి ఎందుకో ధరణిని చూడాలి అని నా మనసు ఎందుకో లాగేస్తుందిరా. అంత లాగేస్తుంటే ఇబ్బంది పడాల్సిన అవసరం ఏముందిరా? వెళ్ళి చూడొచ్చు కదా. కన్న తండ్రిని నేను చెప్పకపోయినా డాక్టర్గా వెళ్ళి పేషెంట్ని చూసినట్టు చూడొచ్చు కదా. చూసి చక్కగా మాట్లాడి సాటిస్ఫై అయ్యి రావచ్చు కదా. అది కుదరలేదనే కదా నా బాధ. కుదరలేదా? ఎందుకు? ఏమైంది? నిన్న వాళ్ళింటికి వెళ్ళానురా శివ. ఆ శారద గారు ఎందుకో నేను ధరణిని చూడడం ఇష్టం లేనట్టుగా బిహేవ్ చేసింది. అవునా? అలా ఎందుకు బిహేవ్ చేసింది? నువ్వేం చెప్పావు? అసలేం జరిగింది? ధరణిని ఒకసారి చూసి వెళ్దామని, తన ఆరోగ్య పరిస్థితి బెటర్ అయిందో లేదో చూసి పలకరించి వెళ్దామని వచ్చాను. కాకపోతే తనని ఎప్పుడూ డిస్టర్బ్ చేయకూడదని మీరే చెప్పారు కదా. నువ్వు ధరణిని చూస్తే ఆవిడకేంటి అబ్జెక్షన్? అలా ఇండైరెక్ట్ గా చూడొద్దన్నట్టు మాట్లాడటం ఏంటి? నిజంగానే నిద్రపోతుందేమోరా. అరే, నిద్రపోతే కూర్చోడానికి కూడా వీల్లేదు. పేషెంట్లను చూస్తారన్నట్టు మాట్లాడేందుకు మాట్లాడటం? నువ్వు అక్కడ వెయిట్ చేస్తే ఆవిడకేంటి ప్రాబ్లం? ఈ మధ్యనే పరిచయం అయ్యారు కదా, ఎంతైనా వాళ్ల పనులకి ఇబ్బందిగా ఉంటుంది కదా, అందుకే అలా అందేమో. రేయ్, ఏమోరా, ఆవిడ ఎందుకందో ఏమో. ఒక డాక్టర్ని పేషెంట్ని చూడొద్దు అంటమేంట్రా? అయినా ఆవిడ మాటలు వినాల్సిన అవసరం ఏంట్రా? నీ కూతురు, నీ ఇష్టం, నువ్వు చూడొచ్చు. ఆవిడేదో ఉందని నువ్వు సైలెంట్గా వెనక్కి తిరిగి రావటం, ఇలా కూర్చొని బాధపడటం నాకు అస్సలు నచ్చడం లేదురా. ఒక్కోసారి అంతేరా, మనం ఒకటి అనుకుంటాం, ఇంకోటి జరుగుతుంది. ఏం చేస్తాం? నువ్వు అనుకున్నది జరిగేలా చేస్తా. ఏంట్రా, ఏం చేస్తావు? నువ్వు ధరణిని చూసేలా చేస్తాను. నువ్వు అక్కడికి వెళ్ళటం కాదు, తననే ఇక్కడికి రప్పిస్తా చూడు. ఎలా? ఒక్క నిమిషం. ఇది శారద నెంబరే కదా? అవును. ఒక్క నిమిషం. అక్క, బంగారు తల్లి, హలో. నేను డాక్టర్ శివని మాట్లాడుతున్నాను, ఆ గుణ హాస్పిటల్ నుంచి. హాస్పిటల్ నుంచా? చెప్పండి. పేషెంట్ ధరణి డీటెయిల్స్ కావాలి. తను ఎలా ఉంది? బాగుందండి. టైం ప్రకారం అది టాబ్లెట్స్ అవి వాడుతున్నారా? వాడుతున్నామండి. ఏం ప్రాబ్లం లేదు కదా?
ధరణి, బంగారు తల్లి, నీకేమైనా ఇబ్బందిగా ఉందా? హాస్పిటల్ నుంచి ఫోన్ చేస్తున్నారు. ఏం లేదమ్మా, ఏదో అప్పుడప్పుడు కొంచెం నీరసంగా అనిపిస్తుంది అంతే. ఆ, అప్పుడప్పుడు నీరసం అంటండి, అంతకు మించి ఏం లేదంట. ఆ, ఏమున్నా లేకపోయినా ఈరోజు తనని చెక్ చేయాలండి. మీరు ధరణిని తీసుకుని హాస్పిటల్కి వచ్చేయండి. అలాగే. తను బాగానే ఉందని చెప్తుంది కదండి, మళ్ళీ చెకప్లు ఎందుకు? అవసరం లేదు కదా. అదేంటండి, అవసరం లేదని మీరెలా చెప్తారు? డాక్టర్గా మేం చెప్పాలి, కన్ఫర్మ్ చేయాల్సింది డాక్టర్స్. నీరసానికి కారణం ఏంటో తెలుసుకోవాలి కదా. చూడండి, తను నిన్నటి దాకా అన్కాన్షియస్ లో ఉన్న మనిషి. మీరు ఈ చెకప్లు ట్రీట్మెంట్లు నెగ్లెక్ట్ చేస్తే రేపు పొద్దున ఏదైనా ప్రాబ్లం వస్తే క్రిటికల్ గా పొజిషన్ మారుతుంది. ఈరోజు మీరు ఖచ్చితంగా తీసుకుని రావాలి. అలాగే తలకున్న కట్టు కూడా మార్చాలండి. బ్యాండేడ్ కోసం అక్కడి దాకా ఎందుకండి? దగ్గరలో ఉన్న హాస్పిటల్లో మార్పిస్తే సరిపోతుంది కదా. చూడండి, ట్రీట్మెంట్ మీ ఇష్టం వచ్చినట్టు మీ ఇష్టం వచ్చిన దగ్గర చేస్తే కుదరదు. ధరణి విషయంలో రెస్పాన్సిబిలిటీ మా హాస్పిటల్దే. కంపల్సరిగా ఈరోజు తనని ఇక్కడికి తీసుకురావాలి. ఇవాళే తీసుకురావాలా? ఇప్పుడే తీసుకురావాలి. ఓ గంటలో మీరు ఇక్కడికి రాకపోతే మా రూల్స్ ప్రకారం మేమే అంబులెన్స్ లో అక్కడికి వచ్చి పేషెంట్ ని పికప్ చేసుకోవాల్సి వస్తుంది. సరేలేండి, వస్తాంలేండి. అమ్మయ్యా, ఇంకా హ్యాపీగా ఉండరా? కష్టపడి మిమిక్రీ చేసి మరీ పిలుస్తున్నాను ఇక్కడికి. భలే బెదిరించావురా, మొత్తానికి మంచి ఐడియా వేశావు. లేకపోతే నిన్ను ధరణిని చూడొద్దంటుందా? ఎలా తీసుకురారో ఇప్పుడు నేను చూస్తాగా. తీసుకొస్తుందంటావా? డెఫినెట్ గా తీసుకొచ్చి తీరుతుంది. చూడు. ఏంటమ్మా, హాస్పిటల్ చెకప్కి రమ్మంటున్నారా? అవునే, ఫీజుల కోసం కాకపోతే బాగున్న దానికి ఎందుకంట చెప్పు. మనకు కనిపించేది ఆరోగ్యం కాదమ్మా, డాక్టర్లే పరీక్ష చేసి చెప్పాలి. నీరసానికి కారణమేంటో తెలుసుకోవాలి కదా. అయినా హాస్పిటల్కి వెళ్తే తప్పేంటి? బ్యాండేజ్ మార్చాల్సిన బాధ్యత వాళ్ళదే కదా. మళ్ళీ మనల్ని ఏం ఫీజులు అడగరమ్మా. 15 రోజుల దాకా ఏ హాస్పిటల్ అయినా ఫ్రీ చెకప్పే. అలా అని కాదురా, ఇంట్లో ఎంత పని పెట్టుకుని ఎలా తీసుకువెళ్ళాలి? హాస్పిటల్కి నువ్వెందుకులేమ్మా, అక్కని తీసుకుని నేను వెళ్ళొస్తాను. తనకి చెకప్ ఇంపార్టెంట్ కానీ ఎవరు కూడా వచ్చారనేది కాదు కదా. నేను వెళ్ళొస్తాను. అవునమ్మా, మేమిద్దరం వెళ్తాంలే. నువ్వేమో పేషెంట్వి, వాడేమో చిన్నపిల్లగాడు. వాళ్ళేమైనా చెప్తే మీకెలా అర్థమవుతుంది? నేనే తీసుకెళ్తానులే. బంగారం, నువ్వు రిపోర్ట్స్ అన్నీ తీసుకురా.
ఏంటి తలుపులు ఇలా బార్లా తెరుచుకొనున్నారు? ఇంట్లో ఎవరూ లేనట్టు అనిపిస్తుంది. మనల్ని రమ్మని వీళ్ళెక్కడికి వెళ్ళుంటారు? అందరూ వంటింట్లో ఉన్నారేమో. మనల్ని రమ్మన్నారు కదా, ఆతిథ్యం ఇవ్వడానికి పిండి వంటలు చేస్తున్నారేమో. రమ్మనే ముందు ఒక మాట అడిగితే నీకిష్టమైనవి, నాకిష్టమైనవి, ధీరజ్కి ఇష్టమైనవి చేయమని చెప్పేవాళ్ళం కదా. ఇదిగో అతిగా ఆశపడకు. ఏదో అగ్రిమెంట్ కోసం వచ్చాం కానీ మనం ఆతిథ్యాల కోసం వచ్చామా? సెటిల్మెంట్ అయ్యి అందరూ సేఫ్ జోన్లో ఉంటే అంతకంటే ఆతిథ్యం ఏముంటుంది? పద. ఆ, జనని, పిన్ని గారు, జనని. హలో, ఏంట్రా సెటిల్మెంట్కి రమ్మని అంతా సైలెంట్గా ఉంది? దాగుడు మూతలు ఏమన్నా ఆడుతున్నారా? ఏమో మరి. దాగుడు మూతలైనా కళ్ళు మూసేవాళ్ళు ఒకళ్ళు ఉండాలి కదా. ముందే దాక్కున్నారంటే ఇది ఖచ్చితంగా దొంగ పోలీస్ ఆటే. అప్, కూ, కూ, కూ. ఊరుకోవే, ఎప్పుడు ఏదో ఒక పిచ్చి వేషాలు వేస్తూ ఉంటావు. వంటగదిలో ఏదన్నా పనిలో ఉండుంటారు. అమ్మా, ఉన్నారా ఎవరైనా? ఎవరూ లేర్రా. ఆ, ఇది జననీ గదేమో, నే వెళ్ళి చూసొస్తాను. ఆ, అది ఆ పెద్దావిడ గదేమో, నేను వెళ్ళి చూసొస్తాను. జనని, పిన్ని గారు, జనని. పిన్ని గారు, పిన్ని గారు. ఏయ్ ఏయ్, ఎవరు డోర్ వేసింది? డోర్ ఎవరు వేశారు? హలో, డోర్ ఓపెన్ చేయండి. ఎవరు బయట గేట్ పెట్టారు? ఏ సౌమ్య, తలుపు తీయ్. ధీరజ్, వచ్చి తలుపు తీరా. అయ్యో అమ్మా. ధీరజ్, నా గది కూడా తలుపులు పడిపోయాయి. వచ్చి తలుపు తీ. ఒరే ధీరజ్, ముందిట్రారా. ముందు తలుపు తీ, నేను బయటకు వచ్చాక దాని తలుపు తీయచ్చు. లేదు లేదు, ముందు ఇట్రా ధీరజ్, మనిద్దరం కలిసి మీ అమ్మ తలుపులు తీద్దాం. ఒక్క నిమిషం సౌమ్య. అమ్మా, నేను వస్తున్నాను. అమ్మా, జనని గారు వదలండి. అమ్మా, సౌమ్య. జనని గారు, అసలు మీరేం చేస్తున్నారు? వదలండి జనని గారు, వదలండి. అరే జనని గారు, వదలండి. కట్టతో. అరే ధీరజ్, ఏమైంది ధీరజ్? వదలండి. అమ్మా, వదలండి. అమ్మా, అమ్మా, సౌమ్య. అమ్మ, వీళ్ళు నన్ను కట్టేస్తున్నారు. ఏ జనని, జనని ఏంటది? ధీరజ్, ధీరజ్, ఏం చేస్తున్నారు అసలు మీరు? వదలని చెప్తున్నారుగా. ఏ తలుపు తీయండి. ఏ జనని, వాణ్ణి వదిలేయ్. ఇది పద్ధతి కాదు, ఇది న్యాయం కాదు. ధర్మంగా మనం మాట్లాడుకుందాం, సెటిల్ చేసుకుందామని నేను వచ్చాను. ఇలా వెన్నుపోటు పడవడం అస్సలు న్యాయం కాదు. నా సంగతి నీకు తెలుసు కదా. నాతో అనవసరంగా పిచ్చాటలాడకు. ఫలితాలు నీకు దారుణంగా ఉంటాయి జనని. అరవకు. హే, నన్ను వదలండి. ఎందుకు కట్టేస్తున్నారు? వదలండి. నీరజ్, ఏంటి ఈ జయమ్మ చేతుల్లో నుంచి తప్పించుకుందాం? చేయమ్మా, నేను చెప్తున్నాను, నువ్వు నాతో పెట్టుకోకు. సైలెంట్ గా ఉండు.
జనని గారు, జనని గారు! నువ్వు కట్టమ్మా. నోరు మూసుకొని కూర్చో. నా కొడుకునేం చెయ్యొద్దు. దేని కట్టేస్తున్నారు? ఏమవుతుందిరా? అమ్మ ధీరజ్, వదలండి. నా కొడుకుని ఏం చేస్తున్నారు? చంపేస్తారా వాణ్ణి? వదలండి. వదలను. నీ కొడుకుని అస్సలు వదలను. ఒక చిన్న గేమ్ నువ్వు ఆడతావా? నేను డీల్ క్యాన్సిల్ చేసుకోనా? స్టార్ట్.